ఆయన ద్వారానే పరలోక రాజ్యం వెళ్ళాలి కనుక, ఆయన ద్వారానే నిత్య జీవాన్ని పొందుకోవాలి కనుక, ఆయన ద్వారానే పాపానికి పరిహారం దొరుకుతుంది కనుక, ఆయన ద్వారానే మనమందరం కూడా మరి ఆ యొక్క మహిమలో ఆయన యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలో మనమందరం కూడా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఆయనే భూమిని ఆకాశాన్ని సమస్తను సృష్టించినటువంటి సృష్టికర్తల దేవుడే ఆయనే మానవాళ్ళందరూ రక్షించిన కొరకు ఆ దేవాది దేవుడు ఆ మహోన్నతమైన తండ్రి యేసుగా ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగొచ్చినాడు. ఈ విషయము ప్రజలు మరి ఈ దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు, దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని కుమారులుగా కుమార్తెగా పిలవబడుతున్నటువంటి మనము, వెలుగు సంబంధులుగా జీవిస్తున్నటువంటి మనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మీరు చెప్పారు. ఆ విధంగా వెలుగుగా జీవిస్తున్నటువంటి మనం, రక్షింపబడినటువంటి మనం, మన జీవితాలలో ఈ వెలుగు ఏం చేయాలంటే, వెలుగు లేనటువంటి వారు, ఇంకా రక్షణ లేనటువంటి వారు, ఈ లోకానుసారమైనటువంటి నడవడిక కలిగిన వారికి వారి ఎదుట మన క్రియలను ఉంచాలంటే చూపించాలి. మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నా యొక్క ప్రతి పాపను కడిగి పవిత్రపరిచి, ఆయన కుమారుడుగా కుమార్తెగా ఆ రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన కొరకు, ఆయన భయం కొరకు నేను జీవిస్తానని తీర్మానం కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మనసు వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, లోకానుసారమైన జీవితం వైపు మనం చూడకూడదు. మనం ప్రత్యేకించబడినటువంటి జనాంగమై ఉన్నాం, ఆయన కుమారులకు కుమార్తెలను